Hello everyone, welcome back to Anjalappa Maths Class YouTube channel. In this video, we will start new chapter, that is permutations and combinations. It is very easy and important topic. That is permutation and combinations. చాలా easy and ఎంత ఇంట్రెస్టింగ్ అంటే అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా మంది ఏం ఫీల్ అవుతారంటే పర్ముటేషన్ కాంబినేషన్ డిఫికల్ట్ ఉంటున్నారు. డిఫికల్ట్ అసలు కాదు. నా ఫేవరెట్ టాపిక్ ఏంటంటే ఇదే పర్ముటేషన్స్ కాంబినేషన్స్. ఓకేనా? సో ఈ టాపిక్ నుండి మనకి బోర్డ్ ఎగ్జామ్ లో 12 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ టాపిక్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే నెక్స్ట్ 6th చాప్టర్ కూడా దీనికి రిలేటెడ్ ఉంటుంది అండ్ ప్రాబిలిటీ కూడా దీనికి రిలేటెడ్ ఉంటుంది. సో ఈ టాపిక్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే బోత్ ఎంసెట్ అండ్ ఐపీఈ అండ్ మెయిన్స్ ఈ అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ టాపిక్ నుండి వెయిటేజ్ ఎక్కువ వస్తుంది మనకి. ఓకేనా? రైట్, ఇప్పుడు డెఫినేషన్ వద్దాం. పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్. అసలు వాట్ ఈస్ యాక్చువల్లీ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్. అంటే పర్ముటేషన్ అంటే ఏంటి అండ్ కాంబినేషన్ అంటే ఏంటి? పర్ముటేషన్ అంటే ఏదైనా థింగ్స్ ఉన్నాయనుకోండి, అంటే థింగ్స్ అంటే వస్తువులు, ఏదైనా థింగ్స్ ఉన్నాయనుకోండి వాటి సెలెక్షన్ చేసి వాటి అరేంజ్ చేయాలి. అంటే ఏదో ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలి, మన కన్వీనియంట్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. దాన్ని పర్ముటేషన్ అంటాం. అంటే సెలెక్షన్ అంటే పర్ముటేషన్ అంటే ఏంటి? సెలెక్షన్ చేయాలి ఫస్ట్, సెలెక్షన్ ప్లస్ అరేంజ్మెంట్, సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్. ఈ అరేంజ్మెంట్ ని ఆర్డర్ కూడా అంటాం మనం. అంటే అరేంజ్మెంట్ ఆర్డర్ బోత్ ఆర్ సేమ్. అంటే పర్ముటేషన్ అంటే ఏదైనా మనకున్న థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఎనీథింగ్ మనం ఫస్ట్ ఏం చేయాలి? మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనం వాటిని అరేంజ్ చేయాలి. అంటే ఏదో ఒక వేలో అరేంజ్ చేయాలి. ఆ ఇచ్చిన కండిషన్ ఉంటే ఆ కండిషన్ తగ్గట్టు మనం అరేంజ్ చేయాలి. దాన్ని ఏమంటారంటే పర్ముటేషన్ అంటాం మనం. పర్ముటేషన్ నథింగ్ బట్ సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్ ఆర్ సెలెక్షన్ అండ్ ఆర్డర్. ఒక ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. రైట్. నౌ కాంబినేషన్ అంటే ఓన్లీ సెలెక్షన్ ఇక్కడ అవసరం ఉందనుకోండి, దట్ ఈస్ కాంబినేషన్. కొన్ని ప్లేస్ లో ఓన్లీ సెలెక్షన్ అవసరం ఉంటుంది మనకి, కొన్ని ప్లేస్ లో ఓన్లీ సెలెక్ట్ చేసి అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ సెలెక్షన్ అవసరం ఉందంటే దట్ ఈస్ కాంబినేషన్, ఓన్లీ సెలెక్షన్. అండ్ ఎక్కడైనా సెలెక్షన్ చేసి వాటి అరేంజ్ చేయాలనుకోండి, అక్కడ దట్ ఈస్ పర్ముటేషన్. ఇదే పర్ముటేషన్ అండ్ కాంబినేషన్. ఇదే ఓన్లీ సెలెక్షన్ అంటే కాంబినేషన్, సెలెక్షన్ ప్లస్ అరేంజ్మెంట్ అంటే దట్ ఈస్ పర్ముటేషన్. ఓకేనా? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మనకు ఒక 3 డేట్స్ ఉన్నాయి, 2, 3, 4 ఉన్నాయి. 3 డేట్స్ ఉన్నాయి, 2, 3, 4 ఉన్నాయి. ఓకేనా? గివెన్ 3 digits ఉన్నాయి, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. 3 digits ఉన్నాయి మనకి. ఈ 3 digits నుండి 2 digit numbers రాయాలి. 2 digit numbers రాయాలి. ఎన్ని వస్తాయని రాయాలి మనం? 2 digit numbers ఎన్ని పాసిబుల్ అయితే అన్ని రాయాలి. 2 digit numbers రాద్దాం. అంటే ఫస్ట్ ఏం చేయాలి? మనం 2, 3 సెలెక్ట్ చేయాలి. 2, 3 సెలెక్ట్ చేస్తాం. 2, 3 సెలెక్ట్ చేసినా, 3, 2 సెలెక్ట్ చేసినా సెలెక్షన్ ఒకటే. ఓకేనా? 2, 3 సెలెక్ట్ చేద్దాం. సెలెక్షన్ అయిపోయింది ఇక్కడ 2, 3. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం వీటిని అరేంజ్ చేయాలి. 2 digit నెంబర్ కావాలి కదా, అంటే ఫస్ట్ 2 తీసుకుంటున్నా, ఇక్కడ 3 తీసుకుంటున్నా, 23 అయింది మనకి. అదే ఫస్ట్ 3 కూడా వేసుకోవచ్చు కదా. రైట్. అది అరేంజ్మెంట్, అరేంజ్ చేస్తున్నా. 3 తీసుకుంటున్నా, ఇక్కడ 2 తీసుకుంటున్నా. అంటే 2 ఫస్ట్ ప్లేస్ లో వేసుకుంటున్నా, 3 సెకండ్ ప్లేస్ లో. నెక్స్ట్ 3 ఫస్ట్ ప్లేస్ లో, 2 సెకండ్ ప్లేస్ లో. ఇది అరేంజ్మెంట్. ఇదేంటి? ఓన్లీ సెలెక్షన్. ఏమైనా సెలెక్ట్ చేస్తున్నా? 2, 3 సెలెక్షన్. రైట్. ఇంకేం సెలెక్ట్ చేయొచ్చు మనం? ఇక్కడ నుండి 3, 4 తీసుకోవచ్చు కదా, సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. 2 digits numbers రాయండి. ఏమి వస్తుంది మనకి? 34 వస్తుంది, 3, 4. ఓకేనా? అండ్ 43, 4, 3 వస్తుంది. 34 అండ్ 4, 3. నెక్స్ట్ ఇంకా రాయండి. ఇంకేం పాసిబుల్ అవుతుంది మనకి? 2, 4 కూడా వస్తుంది కదా. 2, 4 సెలెక్ట్ చేసిన అండ్ 4, 2 సెలెక్ట్ చేసిన, 2, 4 సెలెక్ట్ చేసిన సేమ్ అదే. ఓకేనా? సో ఓకే 4, 2 రాద్దాం. 4, 2 అండ్ 2, 4 అండ్ సెలెక్షన్ అదే సేమ్. సెలెక్షన్ ఒకటే వే ఉంటుంది మనకి. 4, 2 నుండి ఏదో రాయొచ్చు మనం? 42 రాయొచ్చు. అంటే 4 ఫస్ట్ తీసుకున్నా, 2 సెకండ్ తీసుకుంటున్నా. అదే 2 ఫస్ట్ రాసిన అనుకోండి, 24 వస్తుంది మనకి. 2 ఫస్ట్ రాసి 4 లాస్ట్ రాస్తున్నా, 24 వస్తుంది. అంటే మనకి 2 digits numbers ఎన్ని వచ్చినాయి?
1 2 3 4 5 6 అంటే 3 ఇచ్చిన 3 డిజిట్స్ నుండి 2 డిజిట్ నంబర్స్ రాయమంటే ఏమేం చేస్తాం మనం ఫస్ట్ సెలెక్ట్ చేస్తాం ఏమేమి సరే ఎన్ని సెలెక్ట్ చేయాలి 2 డిజిట్స్ సెలెక్ట్ చేయాలి 2 డిజిట్స్ సెలెక్ట్ చేయాలి అంటే 2 3 3 4 అండ్ 4 2 ఈ సెలెక్షన్ ఇదేంటి సెలెక్షన్ ఇదేంటి ఓన్లీ సెలెక్షన్ అంటే ఇది కాంబినేషన్ ఫస్ట్ ఏంటి సెలెక్షన్ అంటే ఓన్ ఇదేంటి కాంబినేషన్ ఓన్ నంబర్ సెలెక్ట్ చేస్తున్నాం కదా అంటే ఇది ఓన్లీ ఇది కాంబినేషన్ ఓన్ సెలెక్షన్ 2 3 సెలెక్ట్ చేస్తున్నా దట్ ఈస్ కాంబినేషన్ 3 4 సెలెక్ట్ చేస్తున్నా దట్ ఈస్ కాంబినేషన్ 4 2 సెలెక్ట్ చేస్తున్నా దట్ ఈస్ కాంబినేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నా ఇక్కడ అరేంజ్ చేస్తున్నా వెరీ గుడ్ ఇక్కడ ఏం చేస్తున్నా అరేంజ్ వీటిని ఇదే నంబర్ 2 నంబర్స్ ని అరేంజ్ చేస్తున్నాం అంటే ఫస్ట్ 2 రాసిన తర్వాత 3 రాసాం తర్వాత 3 రా తర్వాత 2 రాసాం సో ఇక్కడ ఏం చేసినాం వీటిని అన్ని 3 4 ని అరేంజ్ చేసిన రెండు నంబర్స్ వస్తుంది డిఫరెంట్ నంబర్స్ 4 2 ని అరేంజ్ చేసిన ఇంకొక డిఫరెంట్ 2 నంబర్స్ వచ్చినాయి అంటే ఇక్కడ ఏంటి ఇది సెలెక్షన్ ప్లస్ అరేంజ్మెంట్ ఈ రెండు ఏది వస్తుంది మనకి ఇది పర్ముటేషన్ అవుతుంది ఇది పర్ముటేషన్ ఫస్ట్ ఓన్లీ సెలెక్షన్ ఉంది అనుకోండి దట్ ఈస్ కాంబినేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసి ప్లస్ అరేంజ్ చేస్తే దట్ ఈస్ పర్ముటేషన్ సో ఇది పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ ఓన్లీ సెలెక్షన్ ఉంటే గుర్తుపెట్టుకోండి కాంబినేషన్ అరేంజ్మెంట్ ఎక్కడైతే అరేంజ్మెంట్ కి ఇంపార్టెన్స్ ఉంటుందో దట్ ఈస్ పర్ముటేషన్ అనుకోవాలి ఓన్లీ సెలెక్షన్ ఉందనుకోండి దట్ ఈస్ కాంబినేషన్ సపోజ్ మన ఎగ్జాంపుల్ చెప్దాం ఒకటి లైవ్ ఎగ్జాంపుల్ ఏదైనా టీమ్ సెలెక్ట్ చేయాలనుకోండి ఇండియా టీమ్ క్రికెట్ టీమ్ సెలెక్ట్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లాండ్ టూర్ ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియాకి వస్తున్నారు ఒక టూర్ ఉంది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఓకేనా రీసెంట్ గా ఆస్ట్రేలియా టూర్ కంప్లీట్ అయింది సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టూర్ ఉంది సో మనకి ఇండియా టీమ్ కి ఇప్పుడు ఏం కావాలి ఒక టీమ్ సెలెక్ట్ చేయాలి మనం ఒక టీమ్ సెలెక్ట్ సపోజ్ ఏదో ఒక పర్టికులర్ డే లో టీమ్ సెలెక్ట్ చేస్తాం ఫస్ట్ టెస్ట్ ఉంది అనుకోండి ఫస్ట్ టెస్ట్ ఒక 11 టీమ్ లో 11 మెంబర్స్ ఉంటారు 11 మెంబర్స్ సెలెక్ట్ చేసాం అంటే ఎంత ఈ 11 మెంబర్స్ ఎవరెవరు ఉండో సెలెక్ట్ చేసాం అన్నట్టు ఓకేనా ఆ 11 మెంబర్స్ సెలెక్షన్ అయిపోయింది కదా అదేంటి సెలెక్షన్ అంటే ఓన్లీ జస్ట్ సెలెక్షన్ చేసినాం ఆ 11 మెంబర్స్ సెలెక్షన్ చేసినాం కదా అది కాంబినేషన్ అది ఏంటి కాంబినేషన్ 11 మెంబర్స్ సెలెక్ట్ చేయడం టీం ముందు టెస్ట్ మ్యాచ్ ఆడడానికి బిఫోర్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు టీం నేమ్స్ ఇస్తారు 11 మెంబర్స్ నేమ్స్ ఇస్తారు అంటే ఈ 11 మెంబర్స్ వీళ్ళే ఉండాలని నేమ్స్ ఇస్తాం అన్నట్టు అది కాంబినేషన్ 11 మెంబర్స్ సెలెక్ట్ చేయడం టీమ్ ని ఇప్పుడు యాక్చువల్లీ మ్యాచ్ స్టార్ట్ అయింది ఓకేనా అయితే మ్యాచ్ స్టార్ట్ అయితే ఇక్కడ వికెట్ కీపర్ ఉంటారు అనుకోండి ఇక్కడ వికెట్ కీపర్ ఇక్కడ అంపైర్ ఇక్కడ బ్యాట్స్మెన్ ఇక్కడ బౌలర్ సపోజ్ మన ఫీల్డర్స్ ఉంటారు ఇక్కడ సపోజ్ ఎవరో ఒకరు ఇక్కడ స్లిప్ లో ఉంటారు రోహిత్ అనుకోండి ఇక్కడ కోహ్లీ సో ఏం చేస్తారంటే ఇక్కడ రోహిత్ ఇక్కడ ఉంటాడు కోహ్లీ ఇక్కడ ఉంటాడు మేబీ వాళ్ళని చాలా చేంజ్ చేసుకోవచ్చు వాళ్ళు ఇక్కడ కోహ్లీ వచ్చి ఇక్కడ రోహిత్ కూడా రావచ్చు అంటే వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్ బట్టి వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అరేంజ్మెంట్ చేస్తాం ప్లేయర్స్ ని అంటే పర్టికులర్ ఈ ప్లేయర్ ఇక్కడ ఉన్న రూల్ ఏం లేదు మనకి ఓకేనా అంటే ఈ ప్లేయర్ ఇక్కడ రావచ్చు ఈ ప్లేయర్ ఇక్కడ రావచ్చు అంటే ప్లేయర్స్ ఏం చేస్తున్నాం అరేంజ్ చేస్తున్నాం కొందరు బౌలర్స్ ఏం చేస్తారంటే బౌండరీ ఇక్కడ బౌండరీ ఉంటుంది కదా ఈ బౌండరీ లాస్ లో ఎండ్ లో పెడతారు బౌలర్స్ ని లేదు బౌలర్కి ఇక్కడ అవసరం లేదు ఈ ప్లేయర్ ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏ ప్లేయర్ ఉన్నాడు ఇక్కడ బి ప్లేయర్ ఉన్నాడు ఇక్కడ ఏ కరెక్ట్ ఫీల్డింగ్ చేయట్లేదు ఇక్కడ బి ప్లేయర్ కరెక్ట్ అవసరం లేదు అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఏ షిఫ్ట్ చేస్తారు ఇక్కడ బిని చేంజ్ చేస్తాం అంటే అరేంజ్మెంట్ చేస్తున్నాం ప్లేయర్స్ ని ఓకేనా అంటే ఏం చేస్తున్నాం ఫస్ట్ టీమ్ సెలెక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తున్నాం మన కన్వెంట్ ప్రకారం అరేంజ్ చేస్తున్నాం ప్లేయర్స్ ని అటు ఇటు షఫ్లింగ్ చేస్తాం అంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వచ్చినప్పుడు కూడా ప్లేయర్స్ షఫ్ల్ అవుతుంటారు అటు ఇటు అరేంజ్ చేస్తాం సో ఇదేంది పర్ముటేషన్ అంటే సెలెక్ట్ చేయాలి ఇక్కడ ప్లేయర్స్ ని ఫీల్డ్ లో ఏం చేస్తున్నాం మనం అక్కడిక్కడ అరేంజ్ చేస్తున్నాం ఇది టోటల్ ఏంటి పర్ముటేషన్ ఇక్కడ ఓన్లీ సెలెక్ట్ చేయడం 11 ప్లేయర్స్ సెలెక్ట్ చేసాం అనుకోండి ఆ మ్యాచ్ జరగలేదు ఆ మ్యాచ్ ఏం స్టార్ట్ అవ్వలేదు జస్ట్ 11 ప్లేయర్స్ సెలెక్ట్ చేసాం వర్షం వచ్చింది వాళ్ళ మ్యాచ్ ఆగిపోయింది మనం చేసింది ఏంటి ఓన్లీ 11 ప్లేయర్స్ నేమ్ సెలెక్ట్ చేసాం అది ఏంటి ఓన్లీ కాంబినేషన్ జరిగింది అక్కడ ఓన్లీ కాంబినేషన్ అండ్ ఇక్కడ ఫీల్డ్ లో అరేంజ్ చేసి ఫీల్డర్ చేంజ్ చేయడం అటు చేంజ్ చేయడం అనేది పర్ముటేషన్ అంటే సెలెక్ట్ చేయాలి అండ్ మన వైల్ గోయింగ్ ద మ్యాచ్ ఏమైనా రన్ అవుతున్నప్పుడు ఫీల్డర్ ను అటు చేంజ్ చేస్తాం మనం అంటే వాళ్ళ కన్వెంట్ ఇక్కడ ఈ ప్లేయర్ ఇటు ఈ ప్లేయర్ ఇటు చేంజ్ చేస్తాం అవేంటి అరేంజ్మెంట్ సో ఈ టోటల్ ఏంటి సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్ ఏంటి పర్ముటేషన్ ఈ మనం పర్ముటేషన్ కాంబినేషన్ లో ఒక ఇంపార్టెంట్ అండ్
ఒక నోటేషన్ యూజ్ చేస్తాం మనం, అది ఎప్పుడు మన హైయర్ స్టడీస్ లో యూజ్ అవుతుంది. అది సింపుల్ గుర్తు పెట్టుకోండి. సెలెక్షన్ అండ్ ఓన్లీ సెలెక్షన్ ఉందనుకోండి అక్కడ, దట్ ఈస్ కాంబినేషన్. సెలెక్షన్ అండ్ అరేంజ్మెంట్ ఉంటే దట్ ఈస్ పర్ముటేషన్. రైట్. ఒక నోటేషన్ యూజ్ చేస్తాం ఏంటంటే ఫ్యాక్టోరియల్. ఇది ఇంతకుముందు కూడా మనకు రాలేదు ఎప్పుడు కూడా. ఫ్యాక్టోరియల్ దీనికి ప్రూఫ్ అనే ఏం లేదు, డైరెక్ట్ గా ఫ్యాక్టోరియల్ వాల్యూస్ రాస్తాం. సపోజ్ 3 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, ఇది ఫ్యాక్టోరియల్ సింబల్ రివర్స్ ఐలో రాయాలి. ఇది ఫ్యాక్టోరియల్. కొన్నిసార్లు ఫ్యాక్టోరియల్ ఇట్లా కూడా రాయొచ్చు, చూడండి ఇట్లా కూడా రాస్తారు 3 ఫ్యాక్టోరియల్ అని ఇట్లా. ఓకేనా? 3 ఫ్యాక్టోరియల్ ఎలా రాస్తామంటే ఆ 3 నుండి డిక్రీజింగ్ ఆర్డర్ లో రాస్తూ రావాలి అప్ టు 1 వరకు. అంటే ప్రోడక్ట్ తీసుకోవాలి 3 into 2 into 1. ఈ 3 నుండి స్టార్ట్ చేసి డిక్రీజింగ్ ఆర్డర్ రావాలి. డిక్రీజింగ్ ఆర్డర్ అప్ టు 1 వరకు రాయాలి. 3 into 2 into 1. 3 2s are 6, 6 1s are 6. అంటే 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏంటి? 6. రైట్. నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ రాయాలనుకోండి, అంటే 4 into 3 into 2 into 1. అంటే 4 3s are 12, 12 2s are 24. 24 వాల్యూ. 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏంటి? 24. అదే 5 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, సేమ్ ఏదైనా ఎనీ నంబర్ మనకు ఆ నంబర్ నుంచి స్టార్ట్ చేసి 1 వరకు ప్రోడక్ట్ రాయాలి. ఒక డిగ్రీ చేస్తూ రాయాలి. మీ ఇష్టం వచ్చినట్టు 4 into 1 రాయాలి, 4 కాదు, అలా కాదు. ఓకేనా? 5 కదా, అంటే 5 నుంచి స్టార్ట్ చేయండి. 5 4 3 2 1. 5 4s are 20, 2 6 are 5 4s are 20, 2 6 are 12, 120. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏంటి? 120. ఏదైనా సరే ఇట్లా రాయాలి. మనం ఏం చేయాలంటే ఇక్కడ నంబర్ స్టార్ట్ చేసి 5 నుండి స్టార్ట్ చేసి డిక్రీజింగ్ ఆర్డర్ లో ప్రోడక్ట్ అప్ టు 1 వరకు రాయాలి. ఓకేనా? సపోజ్ 6 ఫ్యాక్టోరియల్ అనుకోండి, ఇలా రాస్తుందని 6 into 5 into 4 into 3 into 2 into 1. అంటే ఎంత వస్తుంది? ఇది ఓన్లీ ఎంత వచ్చింది మనకి? 120 కదా. 120 12 6 720. 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ 720. 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 నుంచి స్టార్ట్ అయ్యాలి. 7 into 6 into 5 into 4 into 3 into 2 into ఇలా రాయాలి. ఇది ఫ్యాక్టోరియల్. ఓకేనా? రైట్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ రాస్తాం చెప్పండి. 1 ఫ్యాక్టోరియల్ మనకి ప్రోడక్ట్ ఏముండదు కదా. అప్ టు 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏం చేస్తాం? 1 into 1. సో 1 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకేం రాయలేము. నెగటివ్ ఓన్లీ ఫ్యాక్టోరియల్ ఎగ్జిస్ట్ ఫర్ ఓల్ నంబర్స్ ఓన్లీ. నెగటివ్ నంబర్స్ ఎగ్జిస్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్టోరియల్ నెగటివ్ నంబర్స్ కి ఎగ్జిస్ట్ అవ్వదు. ఓన్లీ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇస్ 1. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 0 కాదు. 0 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 1. ఇది చాలా మంది 0 ఫ్యాక్టోరియల్ ఉంది కదా 0 అని రాసేస్తారు. 0 ఫ్యాక్టోరియల్ 0 కాదండి. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏంటి? 1. 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1. 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఏమొస్తుంది మనకి? 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎలా వస్తాం? 2 into 1 కదా. 2 1s are 2. 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ 2. 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ 3 into 2 into 1 6. 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 4 into 3 into 2 into 1 24. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120. 6 ఫ్యాక్టోరియల్ వాల్యూ 720. రైట్. అదే 10 ఫ్యాక్టోరియల్ 12 ఫ్యాక్టోరియల్ వచ్చింది అనుకోండి, 10 ఫ్యాక్టోరియల్ 20 ఫ్యాక్టోరియల్ వచ్చింది అనుకోండి, చేయడం కష్టం అవుతుంది, లెంతీ అవుతుంది. సో కొన్ని టైమ్స్ మనకి దీని ఎలా రాస్తామంటే 6 ఫ్యాక్టోరియల్ చూడండి ఒకసారి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 6 ఫ్యాక్టోరియల్ ని 6 into ఇది 5 ఫ్యాక్టోరియల్ కదా. ఇది 5 నుండి స్టార్ట్ అయింది కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా. 6 into 5 ఫ్యాక్టోరియల్ రాయచ్చా? రైట్, రాయచ్చు. ఎందుకంటే 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 into 5 into 4 into 3 into 1 కదా. ఈ 5 నుండి ఇది 5 ఫ్యాక్టోరియల్ రాస్తున్నాం. 5 ఫ్యాక్టోరియల్ దీని వాల్యూ 5 into 4 into 3 into 1 అంటే 6 into 5 ఫ్యాక్టోరియల్. ఇంకా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇవ్వండి 6 into 5 into ఇక్కడ 4 నుండి 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా. 4 3 2 1. ఈ రెండు ఫస్ట్ ఏం రాస్తున్నా? 6 into 5 రాస్తున్నా. 4 3 2 1 రాసుకోవచ్చు. అంటే ఏంటి? 4 ఫ్యాక్టోరియల్. అంటే ప్రాబ్లమ్ లో సిచ్యువేషన్ బట్టి ఇలా చేంజ్ చేసుకోవాలి. మనకి ఎలా కన్వెంట్ ఉంటే అలా చేంజ్ చేసుకోవాలి. ఓకేనా? 6 ఫ్యాక్టోరియల్ రాస్తాం. 6 into 5 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. అంటే 6 into 5 into 4 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఇంకొక వేళ రాసుకోవచ్చు మనం
6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు పక్క. రైట్, సపోజ్ 10 ఫ్యాక్టోరియల్ ఉంది అనుకోండి. 10 ఫ్యాక్టోరియల్ ఎలా రాయొచ్చు మనం? 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. తగ్గించి రాయాలి. 10 తర్వాత 9 వస్తుంది కదా, ఆ 9 నుండి 9 అంతా 9 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 10 కాకుండా రిమైనింగ్ 9 ఫ్యాక్టోరియల్. అదే 8 ఫ్యాక్టోరియల్ వచ్చింది అనుకోండి, సపోజ్ 10 ఇంటూ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఓకేనా? రైట్, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం ఎలా వస్తాయని నేను చెప్తా. 7 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఉంది అనుకోండి. 7 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్. సో మనం 7 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 6 ఫ్యాక్టోరియల్ ఏంటి? 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అలా రాసి క్యాన్సిల్ చేస్తే మనకు టైం సేవ్ కాదు. అంటే ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో టైం వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 సెకండ్స్ కూడా ఎంతో వాల్యుబుల్. సో ఏం చేయాలంటే కొన్ని అప్పుడప్పుడు ట్రిక్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా? అంటే ఏంటి 7 ఫ్యాక్టోరియల్ కదా, దీన్ని ఎలా రాయొచ్చు మనం? సేమ్ ఇదే రూల్. 6 ఫ్యాక్టోరియల్ రాసాం, 6 ఇంటూ 5 కదా, అంటే 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ అంటే 7 రాస్తున్నా. డినామినేటర్ 6 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, 7 తర్వాత రిమైనింగ్ ఏంటి? 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా, ఆ 6 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు కదా. రైట్, రాయొచ్చు. 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్. డినామినేటర్ 6 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ రాస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయ్యి 6 ఫ్యాక్టోరియల్ గెట్స్ క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏంటి? 7. 7 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 7. ఓకేనా? అంటే మనకి రాయడం రావాలి, మనకి కన్వీనియంట్. 6 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి ఇట్లా రాసా. అదే ఇట్లా ఉందనుకోండి, 7 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టోరియల్ ఉంది అనుకోండి, అంటే మనకి 7 ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవాలి అప్పుడు? 7 ఇంటూ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ రాయాలి. ఎందుకంటే డినామినేటర్ లో 5 ఫ్యాక్టోరియల్ ఉంది. 5 ఫ్యాక్టోరియల్ గెట్స్ క్యాన్సిల్. ఓకేనా? అంటే 5 ఫ్యాక్టోరియల్ రాయాలి. 5 ఫ్యాక్టోరియల్ గెట్స్ క్యాన్సిల్. అంటే ఏమవుతుంది? 7 6 42 వస్తుంది. 7 6 42. ఇది ఫ్యాక్టోరియల్ నోటేషన్. ఈ నోటేషన్ రావడం, ఇది ఇలా రాయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎందుకంటే సమ్స్ లో యూజ్ చేస్తాం ఇలా. ఎవ్రీ టైం 7 ఫ్యాక్టర్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 రాసి, 5 ఫ్యాక్టర్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 రాసి క్యాన్సిలేషన్ వ్యాన్ ది టైం ప్రాసెస్. సో ఇలా రాసుకోవాలి. 7 ఫ్యాక్టర్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్యాక్టర్ వస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మనకి రిమైనింగ్ ఏంటి? 7 6 42 వస్తుంది. రైట్, ఇప్పుడు జనరల్ ఫామ్ చూద్దాం. జనరల్ ఫామ్ ఏంటి? n ఫ్యాక్టోరియల్. ఏంటి? n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ ఎలా రాస్తాం చెప్పండి? సేమ్ దీని మోడల్ అంటే n నుండి స్టార్ట్ చేసి దానికన్నా తక్కువ తీసుకోవాలి. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ చేసాం, 3 రాసాం. 3 మైనస్ 1 ఏమో 2 వస్తుంది. 2 రాసాం. 2 మైనస్ 1 ఏంటి? దాని తర్వాత 1, దాని ముందు నెంబర్ రాయాలి. అంటే ఇక్కడ ఏంటి? n. n కన్నా ముందు నెంబర్ ఏముంటుంది? ఒకటి మైనస్ చేస్తే, n నుండి ఒకటి మైనస్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది మనకి? ఇక్కడ 3 నుండి ఒకటి మైనస్ చేస్తే 2 వచ్చింది. 3 మైనస్ 1 2 వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది మనకి? n ఒకటి మైనస్ చేయాలి కదా, అంటే n ఇంటూ n మైనస్ 1. n నుండి ఒకటి మైనస్ చేస్తే ఏంటి? n మైనస్ 1. ఒకటి మైనస్ చేసాం, మైనస్ 1 చూడండి. దీని నుండి ఒకటి మైనస్ చేయండి, n మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 అవుతుంది. రైట్, n మైనస్ 2 అవుతుంది. n మైనస్ 2. ఇంకొకటి మైనస్ చేయండి అంటే n మైనస్ 3 అవుతుంది. ఇంకొకటి మైనస్ చేయండి, n మైనస్ 4 వస్తుంది. అంటే ఎవ్రీ టైమ్ లో 1 మైనస్ చేస్తే డిక్రీజ్ చేస్తూ రావాలి. n నుండి ఒక డిక్రీజ్ చేస్తే n మైనస్ 1 వచ్చింది. డిక్రీజ్ అంటే మైనస్ 1. n మైనస్ 1 ఒక మైనస్ చేసాం అనుకోండి, n మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 అవుతుంది. n మైనస్ 2. దీనికి ఒకటి మైనస్ చేస్తే n మైనస్ 3 అవుతుంది. దీనికి ఒకటి మైనస్ చేస్తే n మైనస్ 4 అవుతుంది. అండ్ సో లాస్ట్ ఏం రావాలి మనకి? ఎంత వరకు తీసుకోవాలి? ఫ్యాక్టోరియల్ అనేది లాస్ట్ 1 వరకు తీసుకోవాలి. అంటే లాస్ట్ నంబర్స్ ఏముంటాయి మనకి? 3 ఉంటుంది, ఇంటూ 2 ఉంటుంది, లాస్ట్ 1 తో ఎండ్ అవుతుంది. ఇదేంటి? n ఫ్యాక్టోరియల్. ఏంటి? n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ n మైనస్ 1, n మైనస్ 2, n మైనస్ 3, n మైనస్ 1 అండ్ సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1. రైట్, సో దీన్ని కూడా సేమ్ ఇదే మోడల్ రాద్దాం. ఇక్కడ రాసాం కదా 6 ఫ్యాక్టోరియల్. ఎలా రాసాం మనం? 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ రాసాం. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? n ఇంటూ ఇది n మైనస్ 1 స్టార్ట్ అయింది కదా ఈ టోటల్ గా, అంటే దీన్ని n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. మీకు అర్థం ఒకసారి డౌట్ వచ్చి ఇక్కడ చూడండి ఒకసారి. 6 ఫ్యాక్టోరియల్ రాసాం, 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ రాసాం. అంటే 6 రాసి ఈ రిమైనింగ్ అంతా దేంతో స్టార్ట్ అవుతుంది? 5 తో కదా, అంటే ఇది 5 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. ఓకేనా? అంటే దీన్ని ఎలా రాస్తాం మనం? n ఇంటూ
n minus 1 factorial. n into n minus 1 factorial. అంటే ఒక టర్మ్ లీవ్ చేసి రిమైనింగ్ అంతా n minus 1 factorial. సో ఇంకా ఎలా రాయొచ్చు దీన్ని? ఈ ఫస్ట్ టూ టర్మ్స్ లీవ్ చేసాం అనుకోండి, ఫస్ట్ టూ టర్మ్స్ లీవ్ చేసి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ వస్తుంది n minus 2 నుండి వస్తుంది, ఇక్కడ నుండి వస్తుంది n minus 2 నుండి. అంటే ఈ ఫస్ట్ టూ టర్మ్స్ లీవ్ చేసి ఏమి రాయొచ్చు మనం? n into n minus 1 into ఇది n minus 2, n minus 3, n minus 4 కదా, అంటే n minus 2 నుండి స్టార్ట్ అయింది, రైట్? అంటే n minus 2 ఫ్యాక్టోరియల్ రాయాలని, n minus 2 ఫ్యాక్టోరియల్, రైట్, వెరీ గుడ్. మీకు అర్థమైంది అనుకుంటారా? నెక్స్ట్ మీరే రాస్తారు. నెక్స్ట్ ఏం రాయాలి చెప్పండి? నెక్స్ట్ సపోజ్ ఫస్ట్ త్రీ టర్మ్స్ లీవ్ చేసాం అనుకోండి, దాన్ని ఇలా రాసుకోవాలి మనం, n into n minus 1 into n minus 2 into ఇక్కడ నుండి, వెరీ గుడ్, n minus 3 ఫ్యాక్టోరియల్, ఇలా రాయడం రావాలి మనకి. అంటే n ఫ్యాక్టర్ ఎన్ని వేస్ రాసుకోవచ్చు మనకు కన్వీనియంట్. అంటే డివైడ్ బై n minus 1 ఇట్లా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? సపోజ్ ఇలా ఉంది మనకి n ఫ్యాక్టోరియల్ బై n minus 1 ఫ్యాక్టర్, n minus 2 ఫ్యాక్టోరియల్ ఉంది, n ఫ్యాక్టోరియల్ బై n minus 2 ఫ్యాక్టోరియల్ ఉంది. అంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేయలేము మనం, ఓకేనా? అంటే n ఫ్యాక్టోరియల్ ఎలా రాసుకోవాలి? n minus 2 వచ్చేట రాసుకోవాలి. n minus 2 వచ్చేట ఏముంది ఇక్కడ? n into n minus 1 into n minus 2 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. n ఫ్యాక్టోరియల్ ఉంది సేమ్, అంటే డినామినేటర్ లో n minus 2 ఫ్యాక్టోరియల్ ఉంది. అంటే ఇలా రాయొచ్చు n ఫ్యాక్టోరియల్ ని n into n minus 1 into n minus 2 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై n minus 2 ఫ్యాక్టోరియల్. అప్పుడు n minus 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. రిమైండింగ్ ఏం వస్తుంది మనకి? n into n minus 1, రైట్? అదే డినామినేటర్ లో n minus 1 ఫ్యాక్టోరియల్ ఉంది అనుకోండి, అప్పుడు ఇది రాస్తాం మనం, n into n minus 1 ఫ్యాక్టోరియల్. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టోరియల్ నోటేషన్. అంటే మనకి ఏ సమ్స్ లో ఫ్యూచర్ లో కూడా మన హైయర్ స్టడీస్ కి వెళ్తే డెఫినెట్ గా మన ఎంబడే వస్తుంది ఫ్యాక్టోరియల్ అనేది. అప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ ఏంట్రా బాబు అనుకోవద్దు, ఇదే ఫ్యాక్టోరియల్. అంటే 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, మన కన్వీనియంట్ బట్టి ఇది రాయాలి. మన అంటే క్వశ్చన్ లో మన కన్వీనియంట్ ఆ క్వశ్చన్ ఏదైనా ఈజీ వచ్చినట్టు చూసుకొని అప్పుడు ఇది చేంజ్ చేసుకోవాలి, దాని తగ్గట్టు మనం చేంజ్ చేసుకోవాలి, ఓకేనా? దిస్ ఇస్ ఫ్యాక్టోరియల్. Now we will discuss about one important concept, that is fundamental theorem of counting. Fundamental theorem of counting. సో ఈ థియరీ డెఫినేషన్కి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సపోజ్ నా దగ్గర షర్ట్స్ అండ్ ట్రౌజర్స్ అనుకో, ప్యాంట్స్ అనుకోండి, ట్రౌజర్స్ ఒక 3 షర్ట్స్ ఉన్నాయి నా దగ్గర. 3 షర్ట్స్, ఎన్ని షర్ట్స్? 3 షర్ట్స్. అండ్ ట్రౌజర్స్ 2 ఉన్నాయి అనుకోండి. షర్ట్స్ 3 ఉన్నాయి, ట్రౌజర్స్ 2 ఉన్నాయి. సో నీది ఏదో ఆఫీస్ వర్క్ ఉంటే వెళ్తున్నా, సో 3 షర్ట్స్ పెట్టుకున్నా అండ్ ట్రౌజర్స్ 2 పెట్టుకున్నా, ఏదో ట్రిప్కి వెళ్తున్నా అనుకోండి. సో ఈ 3 షర్ట్స్ అండ్ 2 ట్రౌజర్స్ యూజ్ చేసుకొని ఎన్ని డిఫరెంట్ వేస్లో వాటిని యూజ్ చేసుకోవచ్చు మనం. అంటే ఈ సేమ్ వేసిన షర్ట్ వేసిన ప్యాంట్ రెండు సేమ్ ఏడు కూడా మ్యాచ్ అవ్వద్దు అన్నట్టు. అంటే మనం ఓరో షర్ట్ చేంజ్ చేస్తాం, ఓరో ప్యాంట్ చేంజ్ చేస్తాం, అట్లా ఎనీ డేస్ అడ్జస్ట్ అవ్వచ్చు, ఓకేనా? ఫస్ట్ చూద్దాం. షర్ట్స్ S1, సపోజ్ ఫస్ట్ షర్ట్ S1 అనుకోండి, ఇంకొక షర్ట్ S2 అనుకోండి, ఇంకొక షర్ట్ S3 అనుకోండి. 3 షర్ట్స్ ఉన్నాయి, S1, షర్ట్ 1, షర్ట్ 2, షర్ట్ 3. ట్రౌజర్స్ కదా, T1, ట్రౌజర్ 1, ట్రౌజర్ 2 అనుకోండి, ఏదైనా కలర్ ఉండొచ్చు. సో నేను షర్ట్ 1, షర్ట్ 1, షర్ట్ 3, షర్ట్ 1, షర్ట్ 2, షర్ట్ 3 అనుకుంటున్నా, ట్రౌజర్ 1, ట్రౌజర్ 2 అనుకున్నా. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే S1 షర్ట్ 1 యూజ్ చేస్తా, ట్రౌజర్ 1 యూజ్ చేస్తున్నా. ఏంటి? S1 ఫస్ట్ డే, S1 T1 ట్రౌజర్ ఒక డ్రెస్ అయింది ఆ డేకి. ఫస్ట్ షర్ట్ S1 వేసుకున్నా, తర్వాత ట్రౌజర్ 1 వేసుకున్నా. సో సెకండ్ ఏం చేస్తా అంటే నెక్స్ట్ సేమ్ షర్ట్ వేసుకొని ప్యాంట్ చేంజ్ చేస్తా, S1 T2, S1 T2, S1 T2 అండ్ షర్ట్ 1, ట్రౌజర్ 2. ఆ 2 డేస్ కంప్లీట్ అయింది. ఇంకొక ఇప్పుడు చూద్దాం. ఇంకా సపోజ్ S2 ఉంది, S2 నెక్స్ట్ డే థర్డ్ ఏమవుతుంది, షర్ట్ 2, ట్రౌజర్ 1, S2 T1, ట్రౌజర్ 1, సెకండ్ షర్ట్, ఫస్ట్ ప్యాంట్. మళ్ళీ అంటే మనకన్నీ ఇక్కడ ఏంటంటే సేమ్ S1 T1 మళ్ళీ ఏ డే కూడా రిపీట్ అవ్వద్దు. సేమ్ S1 T1 ఫస్ట్ డే షర్ట్ 1 T1 ఈ రెండు కూడా ఈ రెండు కాంబినేషన్లో ఎక్కడ కూడా రిపీట్ అవ్వద్దు మనకి. S1 T1 ఎక్కడ కూడా రిపీట్ అవ్వద్దు, ఓకేనా? నెక్స్ట్ S2 T1 అయింది, S2 T2, S2 T2 అంటే షర్ట్ 2 ఇక్కడ ట్రౌజర్ చేంజ్ చేస్తున్నా. T1 ఉంది కదా ఇంతకుముందు, T1 తీసేసి T2 నెక్స్ట్ డే T2. నెక్స్ట్ షర్ట్ 3, షర్ట్ 3 ట్రౌజర్ 1,
షర్ట్ 3 S3 T1. నెక్స్ట్ ట్రౌజర్ చేంజ్ చేస్తున్నా, షర్ట్ అదే ఉంటుంది S3 T2 ఇది. సో 3 షర్ట్స్ ఉన్నాయనుకోండి, 3 షర్ట్స్ అండ్ 2 ప్యాంట్స్ ఉంటే ఎన్ని వేస్లో చేంజ్ చేసుకోవచ్చు మనం? ఎన్ని డేస్కి వస్తుంది మనకి? 6 డేస్ అనుకోండి. 1 2 3 4 5 6 ఎన్ని డేస్కి వస్తుంది? 6 డేస్కి వస్తుంది. ఓకేనా? అంటే ఫస్ట్ ఇక్కడ కండిషన్ చూడండి. ఇప్పుడు ఇఫ్ ఎ వర్క్ డబుల్ వన్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఇన్ M డిఫరెంట్ వేస్. డబుల్ వన్ అంటే ఏంటి? షర్ట్ వేసుకోవడం. షర్ట్ వేసుకోవడం ఏంటి? ఒక పని, అది ఒక వర్క్. అది W1 అనుకోండి. W1 ఏంటి? W1 షర్ట్ వేసుకోవడం W1 అండ్ ట్రౌజర్ వేసుకోవడం W2 సెకండ్ వర్క్. ఏంటి? W2 ఒక వర్క్ ఏంటి? షర్ట్ వేసుకోవడం. సో షర్ట్ వేసుకోవడం ఎన్ని షర్ట్స్ ఉన్నాయి మనకి? M డిఫరెంట్ వేస్. ఎన్ని షర్ట్స్ ఉన్నాయి మనకి? 1 2 3 డిఫరెంట్ 3 షర్ట్స్ కదా, అంటే 3 వేస్లో షర్ట్ వేసుకోవచ్చు మనం. 3 షర్ట్స్ ఉన్నాయి కదా, 3 వేస్లో అంటే 3 రకాలు వేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రౌజర్స్ నుండి సెకండ్ వర్క్ W2 కెన్ పర్ఫార్మ్ N డిఫరెంట్ వేస్. సెకండ్ వర్క్ ఎన్ని ట్రౌజర్స్ ఉన్నాయి మనకి? 2 ట్రౌజర్స్ కదా, 2 వేస్లో వేసుకోవచ్చు మనం. ట్రౌజర్స్ ఏంటి? 2. దెన్ ద 2 వర్క్స్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఇన్ M డిఫరెంట్ వేస్. రెండు ఇండివిజువల్ సింగిల్ ఏమంది? షర్ట్ ఓన్లీ షర్ట్స్ అంటే 3 వేస్లో వేసుకోవచ్చు. అదే ఓన్లీ ప్యాంట్స్ అంటే 2 వేస్. ట్రౌజర్స్ అంటే ఓన్లీ 2 వేస్, 2 రకాలు వేసుకోవచ్చు. షర్ట్స్ అంటే 3 షర్ట్స్ కదా, 3 రకాలు వేసుకోవచ్చు. అదే ఎట్ ఏ టైం 2 కలిపి వేసుకోవాలంటే ఎన్ని వేస్లో వేసుకోవచ్చు అంట? MN డిఫరెంట్ వేస్. M ఏంటి? M అంటే 3, ఇది M3, ఇది N అంటే 2, MN కదా, అంటే 3 × 2 ఎంత వస్తుంది మనకి? 6 డిఫరెంట్ వేస్లో వేసుకోవచ్చు అంట. 6 రకాలు వచ్చిందా మనకి? చూడండి ఒకసారి. ఎస్. సో ఎవ్రీ టైం ఇలా చేయకుండా డైరెక్ట్గా ఈ ఫార్ములా అప్లై చేస్తాం మనం. అంటే ఫస్ట్ వర్క్ M వేస్, సెకండ్ వర్క్ N వేస్. టోటల్ 2 వర్క్స్ కెన్ బి పర్ఫార్మ్డ్ అంటే 2 వర్క్స్ అంటే ఎట్ ఏ టైం S1 షర్ట్స్ అండ్ ట్రౌజర్స్ ఎన్ని డిఫరెంట్ వేస్లో వేసుకోవచ్చు మనం? 6 డిఫరెంట్ వేస్లో వేసుకోవచ్చు. అంటే 6 రకాలుగా వేసుకోవచ్చు మనం. ఓకేనా? ఇదే ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ కౌంటింగ్, ఆర్ దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ కూడా అంటారు మనకి. సో ఎవ్రీ టైం సపోజ్ ఇక్కడ 3 ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఈజీ అయింది. అదే ఇక్కడ 10 ఒక 20 ఉన్నాయి అనుకోండి, అప్పుడు లెంతీ అవుతుంది చేయడానికి. ఇక్కడ సపోజ్ షర్ట్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 10 ఉన్నాయి మనకి. ట్రౌజర్స్ ఒక 20 ఉన్నాయి అనుకోండి, 10 ఎన్ని వేస్లో డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు మనం బై యూజింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. ఫస్ట్ వర్క్ 10 వేస్లో, సెకండ్ వర్క్ 20 వేస్లో కదా. సో టోటల్ both works can be performed in 10 × 20 200 days. సో 10 షర్ట్స్ 20 ట్రౌజర్స్ ఉంటే 200 డేస్లో మనం వేరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ చేస్తాం 200 అని. ఇట్లా రాస్తే 200 రాయడానికి లెంత్ టైం పడుతుంది, బాగా చాలా టైం తీసుకుంటుంది అని అంతా రాయలేము మనం. సో ఎక్కువ 1 2 2 3 4 వరకు 2 3 వరకు ఇలా రాయొచ్చు. సో ఎక్కువ ఉన్నాయనుకోండి డైరెక్ట్గా రాస్తాం MN డిఫరెంట్ వేస్. ఫస్ట్ది M, సెకండ్ది N. ఇక్కడ ఫస్ట్ ఏంటి? షర్ట్స్ 10 వేస్, ప్యాంట్ ట్రౌజర్స్ అంటే 20. సో 10 × 20 200 వేస్. 200 వేస్లో మనం షర్ట్ ప్యాంట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్. ఇది వెరీ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ పర్ముటేషన్స్లో టైప్స్ ఉంటాయి మనకి. ఒకటి లీనియర్ పర్ముటేషన్ అండ్ సెకండ్ది సర్క్యులర్ పర్ముటేషన్. లీనియర్ పర్ముటేషన్ అండ్ సెకండ్ సర్క్యులర్ పర్ముటేషన్. ఫస్ట్ వన్ ఏంటి? లీనియర్. ఆ నేమ్లో చూడండి లీనియర్ అంటే ఏంటి. సెకండ్ సర్క్యులర్ పర్ముటేషన్. లీనియర్ పర్ముటేషన్ అండ్ సర్క్యులర్ పర్ముటేషన్స్. సపోజ్ ఏదైనా నెంబర్ ఉందనుకోండి 1 2 3 4 4 డిజిట్స్ నెంబర్స్ ఉన్నాయి మనకి. సో ఈ 4 డిజిట్స్ యూజ్ చేసుకొని 3 డిజిట్ నెంబర్స్ తయారు చేయాలి మనం. 3 డిజిట్ నెంబర్స్ అలా ఎలా రాస్తాం మనం? 1 2 3 రాస్తాం. 1 2 3. ఓకేనా? ఈ సేమ్ ఇంకా మళ్ళీ రాచ్చు 2 3 1 రాయచ్చు. ఓకేనా? 1 1 3 2, నెక్స్ట్ 2 3 4 ఇలా రాస్తాం. ఇలా నెంబర్ చాలా వస్తాయి మనకి 3 డిజిట్ నెంబర్స్. అంటే ఎన్ని 3 డిజిట్ యూజ్ చేసుకోండి 3 డిజిట్ నెంబర్ రాయాలి, ఇలా వస్తాయి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ నెంబర్ చూడండి, ఈ ఎలా 123 కదా, 123. దీంతో ఫస్ట్ ప్లేస్ ఏంటి? ఫస్ట్ ప్లేస్ 1.
ఫస్ట్ ప్లేస్ 1, లాస్ట్ ప్లేస్ ఏంటి 3. సో ఎలా అరేంజ్ చేసినాం 1 2 3 కదా, 1 2 3 అంటే ఇట్లా వస్తాయి మనకి 1 2 3 అంటే ఒక లైన్లో అరేంజ్ చేసినాం వాటిని, ఒక లైన్లో అరేంజ్ చేసినాం. అంటే లైన్ అంటే ఇట్లా లైన్ సెగ్మెంట్ లాగా, అంటే ఫస్ట్ది సెకండ్ది థర్డ్ది, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇది జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది అనుకోండి, లైన్ సెగ్మెంట్ వస్తుంది మనకి. సో ఇట్లా అరేంజ్ చేస్తున్నాం కాబట్టి వీటిని ఏమంటామంటే లీనియర్ పర్ముటేషన్ అంటాం. లీనియర్ ఒక లైన్లో అరేంజ్ చేయాలి అంటే దానికి ఫస్ట్ ప్లేస్ ఉంటుంది డెఫినెట్గా, లాస్ట్ ప్లేస్ కూడా ఉంటుంది మనకి. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఏంటి 1, ఇక్కడ లాస్ట్ ప్లేస్ ఏంటి 3, ఇక్కడ ఫస్ట్ ప్లేస్ 2, ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ ఉంటే దట్ ఈస్ లీనియర్ పర్ముటేషన్. లాస్ట్ ప్లేస్ 1, ఇక్కడ ఫస్ట్ ప్లేస్ 1, లాస్ట్ ప్లేస్ 2, మిడిల్ ప్లేస్ 3 వస్తుంది, ఇది లీనియర్ పర్ముటేషన్. ఓకేనా. సపోజ్ సర్క్యులర్ అంటే ఇక లీనియర్ అంటే ఏంటి, లైన్లో అరేంజ్ చేసినాం, లైన్లో ఒక స్ట్రేట్ లైన్ లాగా. సర్కిల్ అంటే సర్కిల్ షేప్లో అరేంజ్ చేయాలి, వీటిని సర్కిల్ లాగా అరేంజ్ చేసుకోవాలి. అదే 123 ఉందనుకోండి, ఎలా రాస్తాం, ఇక్కడ 1 తీసుకుంటాం, ఇక్కడ 2 తీసుకుంటాం, ఇక్కడ 3 తీసుకుంటాం, 123. కానీ డిఫరెన్స్ దీనికి ఇంకా ఒక డిఫరెన్స్ ఉంది మనకి. ఐడెంటిఫై చేసారా డిఫరెన్స్? వెరీ గుడ్. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఎవరో చెప్పొచ్చు. సపోజ్ 123 ఉందనుకోండి, దీంట్లో ఫస్ట్ ఎవరు అంటే మనం 1 సార్ అంటాం, లాస్ట్ ఎవరు అంటే 3 అంటాం. కానీ ఇక్కడ ఫస్ట్ ఎవరు మనకి అంటే ఫస్ట్ సర్కిల్లో ఫస్ట్ ఎవరు వస్తారు మనకి, ఇక్కడ నంబర్ కాదు, ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఉంది, ఇక్కడ ఎవరికి ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఉంటుంది, ఫస్ట్ అండ్ లాస్ట్ చెప్పలేము, ఎందుకంటే ఆ సర్కిల్కి ఎండ్స్ ఉండవు, ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ సర్కిల్కి ఉండదు. సో దీంట్లో ఫస్ట్ ఎవడంటే వీడియో అనుకుంటాడు, వీడియో ఫస్ట్ అనుకుంటాడు. సెకండ్ నెంబర్ వీడియో పర్సన్ ఏ అనుకోండి, సపోజ్ ఏ అనుకోండి, బి అనుకోండి, ఇది సి అనుకోండి. వీడేమనుకుంటాడు, సార్ నేనే ఫస్ట్ అని వీడు అనుకుంటాడు, అంటే వాన్ ఫీలింగ్ అంటే వీడి నుండి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ వీడి ఫీలింగ్ ఏంటి, సార్ నేనే ఫస్ట్ అనుకుంటాడు, కానీ వీడి ఫీలింగ్ ఏంటి, నేనే ఫస్ట్ అనుకుంటున్నాడు. ఓకేనా. సో అంటే వీడి నుండి ఫస్ట్ అనుకుంటే ఏమొస్తుంది, నాకు ఏ వస్తుంది, బి వస్తుంది, తర్వాత బి, నెక్స్ట్ సి కదా. నెక్స్ట్ వీడు ఫస్ట్ అనుకున్నాం అనుకోండి, మనకేమొస్తుంది బి సి ఏ. సపోజ్ సి ఫస్ట్ అనుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది సిఏబి. కానీ 3 అబ్జర్వ్ చేస్తే ఒకటే వస్తుంది చూడండి. ఇవన్నీ ఇప్పుడు ఏంటి, ఏబిసి అనేది లీనియర్ పర్ముటేషన్, బీసీఏ లీనియర్, సిఏబి లీనియర్. ఈ 3 లీనియర్ అయితే మనకి ఏమొస్తుంది, మనకి ఒక సర్క్యులర్ వస్తుంది చూడండి. ఆ 3 అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆర్డర్ ఉండదు, ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు, అంటే రిలేటివ్ పొజిషన్ ఇంపార్టెంట్. అంటే ఏ తర్వాత ఎవరు ఉన్నారు, నెక్స్ట్ బి తర్వాత ఎవరు ఉన్నారు. అంటే ఇక్కడ ఏ తర్వాత ఎవరు వస్తుంది చెప్పండి, ఏ తర్వాత బీనే కదా, ఫస్ట్ దాంట్లో ఏ తర్వాత బీనే వస్తుంది, బి తర్వాత సి. సెకండ్ దాంట్లో కూడా బి తర్వాత సీనే వస్తుంది, అంటే సి తర్వాత ఏనే వస్తుంది, మళ్ళీ ఏ తర్వాత బి, సర్క్యులర్ పర్ముటేషన్. సి తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, సి తర్వాత ఏనే వస్తుంది, ఏ తర్వాత బి వస్తుంది, బి తర్వాత సి వస్తుంది, సేమ్. అంటే ఒక స్టూడెంట్ ఏం చెప్తాడంటే, వాడు ఆర్డర్ చెప్పరావా అంటే వాడు ఏం చెప్తాడంటే బాబు అంటే వాడు ఫస్ట్ ఏం చెప్తాడు, సార్ ఫస్ట్ ఏ వస్తాడు, ఏ తర్వాత బి వస్తాడు, బి తర్వాత సి, మళ్ళీ సి తర్వాత ఏ అంటాడు. నెక్స్ట్ బి అడిగిన కూడా సేమ్, బి ఆన్సర్ ఇది చెప్తాడు, బి సార్ ఫస్ట్ బి వస్తాడు, తర్వాత సి వస్తుంది, తర్వాత సి అంటే కూడా ఏ అనే కూడా సేమ్ వస్తుంది. అంటే చెప్పడంలో డిఫరెంట్. అంటే వాడు ఫస్ట్ ప్లేస్ ఇది అనుకొని చెప్తున్నాడు, వీడియం ఫస్ట్ ప్లేస్ ఇది అనుకొని చెప్తున్నాడు, బి అనుకొని. సో కానీ సర్కిల్ పర్ముటేషన్లో ప్లేస్ ఇంపార్టెన్స్ ఉండదు, ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ ఇంపార్టెన్స్ ఉండదు, కానీ రిలేటివ్ పొజిషన్ ఇంపార్టెంట్. అంటే ఏ పక్కన ఎవరు ఉన్నారు, బి పక్కన అంటే బి తర్వాత ఎవరు ఉన్నారు, ఏ తర్వాత ఎవరు ఉన్నారు. మనకి 3 అంటే సేమ్ అంతా ఐడెంటిఫై చేయడానికి రాదు. ఇప్పుడు చూడండి ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తా, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఇప్పుడు చూడండి వస్తుంది. సో ఇంకొకటి రాసిన సేమ్ పర్ముటేషన్, సర్కిల్ పర్ముటేషన్, ఇది ఏ, ఇది డి, ఇది బి, ఇక్కడ సి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ తర్వాత ఏంటి, ఏ తర్వాత బి, కానీ ఇక్కడ ఎవరు ఉన్నారు, ఏ తర్వాత డి ఉన్నారు. రెండు డిఫరెంట్ పర్ముటేషన్స్ చూడండి, డిఫరెంట్. ఇక్కడ ఏమో ఎంత ఒకటే, ఎంత 3 అన్ని కూడా ఒకటే పర్ముటేషన్స్, ఒకటే సర్క్యులర్, ఇవన్నీ లీనియర్, ఇది సర్క్యులర్ పర్ముటేషన్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ తర్వాత బి ఉన్నారు, ఇక్కడ ఏ తర్వాత ఎవరు ఉన్నారు, ఏ తర్వాత డి ఉన్నాడు. అంటే రెండు డిఫరెంట్ పర్ముటేషన్స్, ఇది వేరే ఇది వేరే. ఈ పొజిషన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏ తర్వాత బి వచ్చింది, ఇక్కడ మళ్ళీ బి రాలేడు. నెక్స్ట్ బి తర్వాత ఎవరు ఉన్నారు, సి ఉన్నారు, ఇక్కడ బి తర్వాత సి ఉన్నారు, కానీ ఇక్కడ డిఫరెంట్ వచ్చింది చూడండి. నెక్స్ట్ సి తర్వాత ఎవరు ఉన్నారు, డి ఉన్నారు, కానీ ఇక్కడ సి తర్వాత ఎవరు ఉన్నారు, మళ్ళీ ఏ ఉన్నారు. సో రెండు డిఫరెంట్ సర్క్యులర్ పర్ముటేషన్స్. సర్క్యులర్ ఒకటే గుర్తుపెట్టుకోండి, సర్క్యులర్ పర్ముటేషన్స్లో ఎండ్ పాయింట్ ఉండదు, స్టార్టింగ్ పాయింట్ ఉండదు, ఎవరికి వాడే తోపు అక్కడ. అంటే ఎవరి ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ఏముండదు,
అంటే సర్కిల్ అంటే ఎవరికి వాడే అనుకుంటాడు. ఓకేనా, దిస్ ఈజ్ లీనియర్ పర్ముటేషన్ అండ్ సర్క్యులర్ పర్ముటేషన్. లీనియర్ అంటే లైన్లో అరేంజ్ చేస్తే లీనియర్, సర్కిల్ షేప్లో అరేంజ్ చేస్తే దట్ ఈస్ సర్క్యులర్ పర్ముటేషన్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఫార్ములా చూద్దాం ఒకటి. ద నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n dissimilar things taken or at a time is NPR. This is very very important formula. Number of permutations ఏంటి, number of permutations. Number of permutations formula ఏంటి, n dissimilar things. n dissimilar అంటే సేమ్ ఉండవు, డిఫరెంట్ అన్నట్టు, వేరే అన్నట్టు. n dissimilar, టోటల్ ఎన్ని ఉన్నాయి n, ఎట్ ఏ టైం ఎన్ని తీసుకుంటున్నాం మనం r, ఎన్ని r ఈజ్ NPR. NPR అంటే number of permutations of n dissimilar things taken or at a time is NPR. NPR ఎలా ఫైండ్ చేస్తామంటే NPR is equals to n factorial by n minus r factorial. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ మనకి ఒక 2, 5, 6 3 digits ఉన్నాయి మనకి. సో 3 digits నుండి ఏం చేద్దామంటే 2 digits నెంబర్స్ రాద్దాం. ఎన్ని, 2 digit నెంబర్స్ రాద్దాం. 2 digit నెంబర్స్ ఎన్ని రాయొచ్చు, మ్యాక్సిమం ఎన్ని పాసిబుల్ అయితే నేను రాద్దాం. ఓకేనా, అంటే 2, 5, 6 నుండి 2 digits నెంబర్స్ రాయాలి. ఏం రాయొచ్చు మనం, 2, 5, 25 రాయొచ్చు, 2, 5 చేసుకొని నెక్స్ట్ 52 రాయొచ్చు. ఓకేనా, 26 రాయొచ్చు, 62 రాయొచ్చు, దీన్ని రివర్స్ రాస్తున్నా 56 రాయొచ్చు అండ్ 65 కూడా రాయొచ్చు. 2, 5, 6 నుండి ఎన్ని డిజిట్స్, 2 digit నెంబర్స్. ఎన్ని డిజిట్, 2 digit నెంబర్స్. ఎన్ని వచ్చినాయి, ఇంకేమైనా వస్తాయి రాయొచ్చా మనం? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. 1, 2, 3, 4, 5, 6 ఎన్ని వచ్చినాయి, 2 digit నెంబర్స్, 6 వచ్చినాయి. రైట్, ఎన్ని వచ్చినాయి, 6 నెంబర్స్ వచ్చినాయి. 6 నెంబర్స్ వచ్చినాయి మనకి. సో ఇప్పుడు ఇక్కడ 2 digits కాబట్టి తక్కువ, ఇక్కడ ఇచ్చింది ఎన్ని, 3. సో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి మనం రాయొచ్చు. సపోజ్ 10 digits 10 నెంబర్స్ ఇచ్చాను అనుకోండి, 10 ఇచ్చిండు మనకి. సో ఒక 5 digit నెంబర్ అలాంటి చాలా లెంతీ వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఫార్ములా ప్లే చేసుకోవాలి. మనకి ఈ ఫార్ములా NPR. సేమ్ ఇదే క్వశ్చన్కి ఈ ఫార్ములా కూడా ప్లే చేసుకోవచ్చు మనం. NPR ఏంటి, n అంటే టోటల్ ఎన్ని digits అని చూసుకోవాలి. సో హౌ మెనీ digits ఆర్ టోటల్, 1, 2, 3. సో n is equals to 3. సో ఎట్ ఏ టైం ఎన్ని తీసుకుంటున్నాం మనం, ఎన్ని డిజిట్ నెంబర్ కావాలి, రైట్, వెరీ గుడ్, 2 digit నెంబర్స్. 2 digit నెంబర్ అంటే r is equals to 2. సో ఏంటి ఫార్ములా, NPR కదా, అంటే 3p2. సో 3p2 అంటే ఫార్ములా ప్లే, NPR is equals to ఏంటి ఫార్ములా, n factorial by n minus r factorial. అంటే n అంటే 3 కదా, 3 factorial by 3 minus 2 factorial. 3 factorial అంటే 3 ఏం రాసుకోవచ్చు, 3 into 2 into 1 రాయొచ్చు మనం, బై 3 minus 2 అంటే 1 factorial కదా, 1 factorial వాల్యూ 1 ఓన్లీ. సో 3 2s are 6, 6 by 1 equals to 6 ways. సేమ్ ఇదే ఆన్సర్ వచ్చింది కదా. సో ఎక్కువ ఇచ్చినప్పుడు ఏంటంటే 3 digit 4 ఇచ్చినప్పుడు రాయడం టైం తీసుకుంటుంది, అంత అవసరం లేదు కూడా. సో డైరెక్ట్ ఈ ఫార్ములా అప్లై చేసి మనం రాస్తాం. అంటే ఎన్ని వస్తాయి అనేది ఫిగర్ కావాలి మనకి, ఏది అడగట్లే, ఎన్ని అసలు ఏవేవి నెంబర్స్ వస్తాయి మనకి అడగట్లే. సో ఎన్ని వస్తాయి, హౌ మెనీ 2 digit నెంబర్స్ వీ కెన్ రైట్ బై యూజింగ్ 2, 5, 6. సో వీ కెన్ రైట్ 6 2 digit నెంబర్స్. ఎన్ని, 6 2 digit నెంబర్స్. ఓకే, దానికన్నా ముందు కొంచెం చిన్న చేద్దాం. మనకి NPR ఫార్ములా ఏంటి, NPR is equals to n factorial by n minus r factorial. కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. సపోజ్ 5p2 ఉంది, 5p2. సో ఎలా సింప్లిఫై చేస్తాం, సేమ్ ఈ ఫార్ములా అప్లై చేయండి. n అంటే 5 కదా, r అంటే 2, n factorial by n minus r factorial. n అంటే ఏంటి, 5 కదా, 5 factorial by 5 minus r అంటే 2, ఇక్కడ ఇది 6, ఇది n. సో 5 minus 2 factorial అంటే 5 factorial by 5 minus 2 ఎంత, 3 factorial. 5 minus 2 ఏంటి, 3 factorial. సో 5 factorial ఎలా రాసుకోవచ్చు మనం, మనకు తెలుసు ఆల్రెడీ, ఇక్కడ డినామినేటర్ 3 factorial ఉంది. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు, మీ ఇష్టం, సింప్లిఫై చేసినా పర్లేదు. 5 into 4 into 3 factorial by 3 factorial క్యాన్సిలేషన్, నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే మొత్తం రాస్తున్నా, 5 into 3 into 4 into 3 into 2 into 1 by 3 factorial లేదా, 3 into 2 into 1. సో క్యాన్సిలేషన్ 3 3 క్యాన్సిల్, 2 2 క్యాన్సిల్, 5 4s are 20. ఇట్లా సింప్లిఫై అయ్యాలి 5p2 వాల్యూ.
నెక్స్ట్ సపోజ్ 7p10 ఉంది, సారీ 7p 4 రాద్దాం. సేమ్ ఫార్ములా 7 ఫ్యాక్టోరియల్ బై 7 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు 7 ఫ్యాక్టోరియల్ బై 7 మైనస్ 4 అంటే 3 ఫ్యాక్టోరియల్. అంటే ఏం చేద్దాం, 7 ఎలా రాయాలి, 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ నెక్స్ట్ 3 ఇంటూ 2 ఇంటూ 1 వస్తుంది కదా, 3 ఇంటూ 2 ఇంటూ 1 ఆ 3 ఫ్యాక్టోరియల్ కదా, రైట్. దాని 3 ఫ్యాక్టోరియల్ రాస్తున్నా ఎందుకంటే డినామినేటర్లో 3 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, బై 3 ఫ్యాక్టోరియల్. దీన్ని కూడా సేమ్ ఇదే మోడల్ కూడా వేసుకోవచ్చు, 3 ఇంటూ 2 ఇంటూ 1 రాసుకోవచ్చు. ఇక్కడ 3 ఇంటూ 2 ఇంటూ 1 రాస్తే ఇవి క్యాన్సిల్ అవుతాయి. సో 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, ఇది ఇంటూ వేస్తే ఆన్సర్ వస్తుంది నాకు. ఓకేనా, అంటే 7p4 ఇట్లా డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇట్లా ఈ ఫార్ములా మనం డైరెక్ట్ కూడా రాసుకోవచ్చు, కొన్నిసారి షార్ట్ కట్ కూడా అప్లై చేయాలి. సో 7p4 అంటే ఇక్కడ ఎన్ని ఉంది, 7 కదా, 7 నుండి స్టార్ట్ చేయాలి. ఇక్కడ r ప్లేస్లో ఎంత ఉంది, 4 కదా, అంటే 7 నుండి కాన్సిక్యూటివ్ 4 నెంబర్స్ రాయాలి. కాన్సిక్యూటివ్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. 7 తర్వాత నెక్స్ట్ నెంబర్ వరుస సంఖ్యలు అంటే కాన్సిక్యూటివ్ అంటే వరుస సంఖ్యలు. 7 నుండి డిక్రీజింగ్ ఆర్డర్లో రాయాలి. ఇక్కడ r వాల్యూ ఎంత ఉంది, 4, r వాల్యూ 4 కదా, అంటే 7 నుంచి స్టార్ట్ చేయాలి. 7 నెక్స్ట్ నెంబర్ ఏంటి 6, నెక్స్ట్ నెంబర్ ఏంటి 5, నెక్స్ట్ నెంబర్ 4. ఇదే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా అదే వచ్చింది చూడండి. అంటే ఈ ఫార్ములా అప్లై చేయకుండా డైరెక్ట్ రాయడం అన్నట్టు, డైరెక్ట్గా మనం ఆటోమేటిక్గా మనసు క్యాన్సిల్ అవుతుంది. ఇట్లా రాసుకోవచ్చు 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4. లేకపోతే ఫార్ములా అప్లై చేసిన ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఎక్కడ వేసినా ఏం చేయగలరు. ఫస్ట్ ఇది నేర్చుకోవాలి, తర్వాత మనకేం గుర్తుంటే ఇది నేర్చుకోండి. కాన్సెప్ట్స్ మిస్ అవ్వద్దు, షార్ట్ కట్ కాదు, ఫస్ట్ కాన్సెప్ట్ రావాలి. కాన్సెప్ట్ వచ్చిన తర్వాత షార్ట్ కట్ చూడాలి. షార్ట్ కట్ పోయిన తర్వాత షార్ట్ కట్ చూసి కాన్సెప్ట్ అంటే రాదు, అట్లా మొత్తం పోతుంది, ఏముండదు. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, అంటే ఎన్పిఆర్ ఫార్ములా ఎలా అప్లై చేయాలని, తర్వాత ఇది నేర్చుకోవాలి. సపోజ్ మీరు చూడండి 10p2 ఉంది, 10p2. సో n = 10, r = 2. ఈ ఫార్ములాలో వేయచ్చు సేమ్. ఏంటి ఫార్ములా, 10 ఫ్యాక్టోరియల్ బై 10 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఫ్యాక్టోరియల్ బై 10 మైనస్ 2 అంటే 8 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో డినామినేటర్ 8 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, దీని ఎలా రాసుకోవచ్చు 10 ఫ్యాక్టోరియల్ని, 10 ఇంటూ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ బై 8 ఫ్యాక్టోరియల్. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 10 ఇంటూ 9 90 వస్తుంది ఆన్సర్. సో ఇట్లా చేయకుండా నేను చేస్తున్నా, డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు మనం. 10p2 అంటే ఇక్కడ r2 ఉంది కదా, ఓకేనా, అంటే 10 నుండి 2 నెంబర్స్ రాయాలి. 10 రాయాలి, నెక్స్ట్ 9 రాసుకోవాలి, ఇది ఆన్సర్. 2 నెంబర్స్ రాయాలి, 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ రాయాలి. 10 ఇంటూ 9 ఇంతే వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ 10 ఇంటూ 9 90 వచ్చింది కదా, రైట్. ఇక r వాల్యూ చూసుకోండి ఒకసారి. r = 2 ఉందనుకోండి, 10 నుండి 2 నెంబర్స్ రాయాలి. r = 5 ఉంటే సపోజ్ 10p4 ఉందనుకోండి, 10p4 దీని ఆన్సర్ వేస్తుంది ఏం చేస్తారు, రైట్, వెరీ గుడ్. 10 ఇంటూ 4 నెంబర్స్ రాయాలి కదా, 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇట్లా ఇవి ఇంటూ వేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్, నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఆఫ్ n డిసిమిలర్ థింగ్స్ టేకెన్ ఎట్ ఎ టైమ్ ఇస్ NPR. ఇది నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఫార్ములా NPR. సపోజ్ ఒక వర్డ్ ఉంది, సో ఏంటి, గోట్, గాన్, GONకి గాన్. సో గాన్ వర్డ్ ఉంది మనకి. ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ యూజ్ చేసుకొని ఎన్ని 3 లెటర్ వర్డ్స్ తయారు చేయొచ్చు మనం. హౌ మెనీ 3 లెటర్స్ వర్డ్స్ వీ కెన్ రైట్ బై యూజింగ్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ GONE, గాన్. అంటే దీంట్లో ఎన్ని లెటర్ ఉన్నాయి మనకి, G ఉంది లెటరు, O ఉంది, N ఉంది, E ఉంది. ఎన్ని లెటర్స్ ఉన్నాయి టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 4 లెటర్స్ ఉన్నాయి. ఎన్ని లెటర్స్ టోటల్గా 4 లెటర్స్ ఉన్నాయి. మనకేం కావాలి, 3 లెటర్ వర్డ్స్ కావాలి. 3 లెటర్ వర్డ్స్ కావాలి. మనం రాయడానికి పాసిబుల్ అవుతుంది, రాయొచ్చా, కొంచెం కష్టపడితే రాయొచ్చు, ఎందుకంటే GON రాయొచ్చు. ఇలా ఇలా రాయకుండా 8 కూడా వేద్దాం. 3 లెటర్ వర్డ్స్ కావాలిగా మనకి, అంటే r = 3 తీసుకోవాలి. r = 3 and total n equals to 4. We require 3 letter words, therefore we take r equals to 3. So number of permutations equals to ఏమొస్తుంది మనకి 4p3. 4p3 అంటే సేమ్ ఫార్ములా అప్లై చేయండి. ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, అది మర్చిపోదు, డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా రాకపోతే క్యాలిక్యులేషన్సే రావు ఈ చాప్టర్ టోటల్గా.
ఈ టాపిక్లో పిఆర్ ఉంటుంది, నెక్స్ట్ 6th చాప్టర్లో ఉంటుంది, నెక్స్ట్ ప్రాబిలిటీలో కూడా యూజ్ అవుతాయి ఫార్ములాస్ ఇవి. సింపుల్ ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. రైట్. 4p3 అంటే మీరు సింప్లిఫై చేయండి, డైరెక్ట్ రాస్తున్నా, ఆ ఫార్ములా ప్లేస్ మీరు చేయండి. అంటే 4 × 3 × 3 ఉంది, r = 3 కదా, 2 వస్తుంది. 4 3 = 12, 12 2 = 24 వర్డ్స్ వస్తాయంట, 3 లీటర్ వర్డ్స్. అంటే ఎట్లా వస్తాయి మనకి, సపోజ్ GO అని రాసిన ఒక వర్డ్, సో నెక్స్ట్ GNO రాస్తున్నా ఇంకొక వర్డ్, నెక్స్ట్ ONE రాస్తున్నా ఇంకొక వర్డ్, OE అని రాస్తున్నా ఇంకొక వర్డ్. ఇలాంటి వర్డ్స్ ఎన్ని వస్తాయి మనకి, 24 వస్తాయంటారా 3 లీటర్ వర్డ్స్. ఎన్ని వస్తాయి, 24. సో ఇలా రాయడం అది టైం టేకింగ్. సో అందుకే మనకి ఏం రాస్తామంటే నంబర్ ఆఫ్ 3 లీటర్ వర్డ్స్, ఓన్లీ నంబర్ ఆఫ్ అడుగుతాడు, లెటర్స్ అడిగాడు, గుర్తుపెట్టుకోండి. లెటర్స్ రాసు టైం వేస్ట్ చేసుకోకండి. నంబర్ ఆఫ్ 3 లీటర్ వర్డ్స్ ఈక్వల్స్ టు N4P3 దట్ ఈస్ 24. సో ఇవాళ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం, వాట్ ఈస్ పర్ముటేషన్ అండ్ వాట్ ఈస్ కాంబినేషన్, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ ఆర్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ కౌంటింగ్ అదొకటి, నెక్స్ట్ లీనియర్ పర్ముటేషన్ అండ్ సర్క్యులర్ పర్ముటేషన్, నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్. మనం ఎక్కువ యూజ్ చేసే ఫార్ములా NPR. అందరు ప్రాక్టీస్ చేయాలి దీని సమ్స్ అందరూ. 2 మెయిన్స్లో ఉన్నాయి కదా మనకి చెప్పి, డైరెక్ట్ రాయడం ఒకటి, ఈ ఫార్ములా ప్లేస్ రాయడం. NPR అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సపోజ్ NPN ఉందనుకోండి, NPN అంటే టోటల్ నుండి టోటల్ సెలెక్ట్ చేస్తున్నా, NPN ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా అంటే n ఫ్యాక్టోరియల్ బై r ఈక్వల్స్ ఏముంది, n ఉంది కదా, అంటే n మైనస్ n ఫ్యాక్టోరియల్. సో n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ n అంటే 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ తెలుసు కదా మనకి 1, అంటే n ఫ్యాక్టోరియల్ బై 1 ఈజ్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్. అంటే NPN వాల్యూ ఏంటి, ఇంత ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్గా n ఫ్యాక్టోరియల్ రాస్తాం. NPN ఈజ్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్. అండ్ NP0 అంటే సేమ్ ఫార్ములా అప్లై అండి, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 0, ఆర్ ప్లేస్లో 0 ఉంది కదా, 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 0 అంటే n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ గెట్స్ క్యాన్సిల్, అంటే ఏమొస్తుంది మనకి 1. NP0 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఈ ఫార్ములాస్ వెరీ 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 ఇంపార్టెంట్. సపోజ్ మనకి 2 5 6 7 ఉంది, 6 7 అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి, మన ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 డిజిట్స్ ఉన్నాయి. అదే 4 డిజిట్ నెంబర్స్ కావాలనుకోండి, 4 డిజిట్ నెంబర్, ఎన్ని డిజిట్ నెంబర్ కావాలి, 4 డిజిట్. అంటే ఇచ్చిన డిజిట్స్ అన్నీ యూజ్ చేసుకోవాలి మనం, 2 5 6 7 అన్నీ యూజ్ చేసుకొని హౌ మెనీ వీ కెన్ ఫార్మ్ 4 డిజిట్ నెంబర్స్, ఎన్ని 4 డిజిట్ నెంబర్స్ రాయొచ్చు మనం. సో రాయాలని టైం తీసుకుంటుంది కదా. సో n ఈజ్ ఈక్వల్స్ టు 4 కదా, r ఈజ్ ఈక్వల్స్ ఏం కావాలి మనకి, 4 డిజిట్ నెంబర్, r ఆల్సో ఈక్వల్స్ టు 4. అంటే బై యూజింగ్ ఫార్ములా రెండు సేమే ఉన్నాయి, అంటే 4p4. NPR ఫార్ములా NPR ఈక్వల్స్ కదా, NPR ఫార్ములా కదా, NPR, n అంటే 4, p అండ్ r అంటే 4. అంటే మనకి టోటల్ 4 ఇచ్చిండు, r కూడా 4. 4p4 అంటే ఏంటి, 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్. ఎన్ని ఫ్యాక్టోరియల్ కదా, డైరెక్ట్ రాస్తున్నాం 4 ఫ్యాక్టోరియల్. అదే 5p5 ఉందనుకోండి, డైరెక్ట్ రాసుకోవచ్చు మనం, సింప్లిఫై చేస్తే కూడా సేమ్ అంతే వస్తుంది, 5 ఫ్యాక్టోరియల్. 6p6 ఉంటే 6 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు, ఇలా డైరెక్ట్ రాయొచ్చు, ఓకేనా. అదే 0 ఉందనుకోండి, ఇట్లా 6p0 ఈక్వల్స్ టు 1. ఇక్కడ NP0 ఈక్వల్స్ టు 1. ఇట్లా సింప్లిఫై చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది, డైరెక్ట్ రాసినా కూడా అంతే అన్నట్టు, ఓకేనా. డెఫినెట్గా ఇవన్నీ నేర్చుకుంటే మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్ ఈజీగా చేయొచ్చు. మీకు డెఫినెట్గా ఇవి రావాలి. ఇవి హోంవర్క్ ట్రై చేయండి ఎవరైనా మీరు. 9p4 వాల్యూ చెక్ చేయండి ఒకసారి, 7p5, 8p7, 6p4, 10p8. సో ఇవన్నీ ట్రై చేయండి హోంవర్క్, ఈ ఫార్ములా అప్లై చేసి, ఓకేనా.